హలో అండి, వెల్కమ్ టు మధు డైరీస్. ఈరోజు స్కంద షష్ఠి. సుబ్రహ్మణ్య స్వామి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఒకరోజు మన్మధుడు రతీదేవితో రాసలీలల సమయంలో ఒక వాదన జరుగుతుంది. నేను ఎవరినైనా చలింపజేయగలను అని చెరుకు విలును వంచి మన్మథ బాణాన్ని ఆ పరమశివుడికి ఎక్కుపెడతాడు. ముక్కోటి చలించక తన కోపాగ్నితో మూడవ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తారు. ఇంకేముంది, సృష్టి ఆగిపోతుంది. మన్మధుడి భస్మం వద్ద ఉన్న చెరుకు విల్లుని మన్మథ బాణాలను తేజోస్వరూపిణి అయిన పార్వతీదేవి వాటిని తాకగానే పరమశివుడి మనసు పులకరించి పార్వతీదేవిని చూచి వివాహమాడడం జరిగింది. వివాహం జరిగాక వారిరువురు కైలాసంలో కొన్ని వందల సంవత్సరాలు ఏకాంతంలో గడుపుతూ ఉంటారు. ఇది చూచి బ్రహ్మాది దేవతలు అత్యంత తేజోవంతుడైన పరమేశ్వరునికి, అత్యంత శక్తివంతమైన శక్తి స్వరూపిణి పరమేశ్వరికి సంతానం కలిగితే ఎంతటి శక్తి స్వరూపం ఉద్భవిస్తుందో వారు ఊహించలేక వెళ్ళి ఆ పరమేశ్వరుని వేడుకుంటారు. ఏమని వేడుకుంటారో తెలుసా? ఈ విషయాన్ని మీకు క్లుప్తంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు వెయిట్ చేయండి. బాయ్ బాయ్.